విశాఖ తీరంలో రాజకీయ వేడి తగ్గడం లేదు. కూటమిలో లుక్కలుక్కలు బయటపడుతూనే ఉన్నాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాలు మాత్రం అన్ని పార్టీలను విస్మయానికి గురిచేశాయి. చిన్న ఎన్నికైనప్పటికీ కూడా ఎంతో నాటకీయంగా సాగింది. మేయర్ సీటు ఎగిరిపోతోందన్న భయం పీలాను పట్టి పీడిస్తోంది. ఇంతకీ అసలేం జరిగింది? కూటమిలో మిత్రధర్మం పాటించని పార్టీ ఏది? లోపల రగిలిపోతున్న కార్యకర్తలెవరు? ఏపీ టీడీపీ అధ్యక్షుడినే టార్గెట్ చేశారా? జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీ రగడ. పిట్టపోరు పిల్లి తీర్చిందా? గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల పర్వం సాగింది. గ్రేటర్లో రివర్స్ గేమ్ స్టార్ట్ అయిందా అనేది సందంగా మారింది పరిస్థితి. అసంతృప్తులు, అంతర్గత కలహాలు ఎన్నికల వేళ బహిర్గతమయ్యాయి. వైసీపీ ఒక స్థానం గెలుచుకుని లాభపడింది. 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవలసిన ఎన్నికల్లో 20 మంది బరిలో నిలిచారు. అన్ని స్థానాలు కూటమి గెలుచుకోవాలి, కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. 63 మంది కూటమికి చెందిన కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 32 మంది ఉండే వైసీపీ ఒక స్థానం ఎలా గెలుచుకుంటుంది అన్నదే హాట్ టాపిక్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రౌతి శ్రీనివాసరావు ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం కొసమెరుపు. ఆయనకు 49 ఓట్లు రాగా వైసీపీ నుంచి గెలిచిన సాడి పద్మారెడ్డికి 50 రావడంపై ఇప్పుడు అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. చిన్న ఎన్నిక అయినప్పటికీ ఎంతో నాటకీయంగా సాగింది. వైసీపీ గతంలో తమ పార్టీలో ఉండి జనసేనలోకి వెళ్లిన వారిపై ఫోకస్ చేసింది. ఫిరాయింపుల వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావులోనూ ఆందోళన మొదలైంది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, తన మేయర్ సీటు ఎగిరిపోతుందోనన్న భయం పీలాను పీడించింది. దీంతో జనసేన కార్పొరేటర్ సాదిక్ సూటిగానే మేయర్ను విమర్శించారు. విశాఖకు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వచ్చినప్పుడు కూటమి ధర్మం ప్రకారం స్టాండింగ్ కమిటీలో 3 సీట్లు జనసేనకు అవకాశం ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సభావేదికపై వెల్లడించారు. ఆ తర్వాతి రోజే దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీలో నిలబడకూడదని పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ కార్పొరేటర్లకు తెలిపారు. కానీ ఎలాంటి ఆదేశాలు జనసేన నుంచి రాలేదు. తొలి నుంచి ఎన్నికలకు పీతల మూర్తి యాదవ్ దూరంగా ఉండడమే కాకుండా కూటమి ధర్మాన్ని టీడీపీ పాటించడం లేదని విమర్శ చేశారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో వైసీపీ వాళ్లతో పాటు 18 మంది కూటమికి చెందినోళ్లు పద్మారెడ్డికి ఓటేశారు. దీని వెనుక లక్షల్లో ఆర్థిక లావాదేవీలు చేతులు మారాయనే ప్రచారం ఉంది. ఫ్యాన్ పార్టీకి ఓటేసినోళ్లలో 6 ఉన్నట్లు టీడీపీ అధిష్టానానికి సమాచారం వెళ్లింది. ఈ విషయంపై మినిస్టర్ నారా లోకేష్ సీరియస్ అయినట్లు సమాచారం. త్వరలోనే వారిపై క్రమశిక్షణ చర్యలు ఖాయమంటున్నారు తమ్ముళ్లు. మొత్తానికి టీడీపీ జనసేన ఆనైక్యత వైసీపీకి లాభం చేకూర్చినట్లయింది.